అంటే కాంగ్రెస్ పార్టీ గత 2 సంవత్సరాల నుండి స్థానిక సంస్థల ఎలక్షన్లను ఎందుకు పెండింగ్ చేస్తుంది అనేటటువంటి ఒక విషయం పట్ల ప్రజలకు క్లారిటీ ఉన్నది. ఏం క్లారిటీ ఉన్నది? 6 గ్యారంటీలు 420 హామీస్ ఏవైతే ఉన్నాయో రైతులను మోసం చేసి, ప్రజలను మోసం చేసి, మహిళలను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ హామీలు నెరవేర్చలేకపోతున్నాము. స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోయినట్టయితే గట్టి ఓటమి గుణపాఠము నేర్పుతుంది అన్నటువంటి ఒక ఉద్దేశంలో ఉన్నటువంటి ఒక ఈ ఎలక్షన్ ఫీవర్ లో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోవడానికి ఫస్ట్ భయపడుతుందండి. ఈ విషయాన్ని మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎందుకంటే కోర్టు మొట్టికాయలు వేస్తే గాని స్థానిక సంస్థల ఎలక్షన్లు కాంగ్రెస్ పార్టీకి గుర్తుకు రాలే 20 నెలలుగా. అంటే దీని అర్థం ఏంటి? వాళ్లకు ఎలక్షన్ భయం పట్టుకున్నటువంటి ఒక విషయం పట్ల క్లారిటీ ఉన్నది. దాంతో పాటు కులగణన ఏదైతే చేసినారో ఆ కులగణనలో 32 తప్పులు ఉన్నాయి. ఈ కులగణనలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రజలు అందరూ పాల్గొనలేదని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక మంత్రులు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులు పత్రికా మీడియా ముందుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రజలంతా కులగణనలో పాల్గొనలేదు, ఈ కులగణన చెల్ల నేరదు అని చెప్పేసి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ గా చెప్తూనే మళ్ళీ అన్అఫీషియల్ గా అసెంబ్లీలో మేము చట్టం చేసినాం, మీరందరూ చేయాలంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏకధాటిగా తీర్మానం చేసినాయి. కానీ ఇక్కడ గవర్నర్ దగ్గర ఉన్నటువంటి ఒక పెండింగ్ లో ఉన్నటువంటి ఒక కేసును నువ్వు అట్లనే పెట్టి ఎలక్షన్ నోటిఫికేషన్ కి ఎట్లా పోతావు? అంటే దీని అంతర్గతం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీకి క్లారిటీ ఉన్నది. అంటే ఈ 42% రిజర్వేషన్ చెల్లదు అంటటువంటి ఒక విషయం పట్ల క్లారిటీ ఉండగానే నోటిఫికేషన్ ఇచ్చినది. హైకోర్టుకు పోతారని తెలుసు. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఏ తమిళనాడు గాని, బీహార్ గాని, ఏ రాష్ట్రాలలో గాని ఒకవేళ మనకు 50% రిజర్వేషన్ మించి మనం పోయినప్పుడు బీసీలకు కానీ ఇంకా వేరే కులాలకు సంబంధించినటువంటి ఒక రిజర్వేషన్లు పెంచినప్పుడు అసెంబ్లీలో చట్టం చేసిన తర్వాత దాన్ని గవర్నర్ ఆమోదిస్తే పార్లమెంట్ లో చట్టం చేసి 9th షెడ్యూల్లో చేరుస్తే మాత్రమే ఈ 9th షెడ్యూల్ ద్వారానే మనకు రిజర్వేషన్ అమల్లోకి వస్తున్నటువంటి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నందరెడ్డి గారు ఈ జీవోకు అనుకూలంగా మీరు ఆగండి పైసా, ఈ జీవోకు అనుకూలంగానే ఒకవేళ రిజర్వేషన్ కొనసాగాలనుకుంటే రేపు పొద్దుగాల కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి, కొన్ని రాష్ట్రాలలో కొన్ని మతాలు మెజారిటీ వర్గం ఒకే మతానికి సంబంధించిన వాళ్ళు, ఒకే కులానికి సంబంధించిన వాళ్ళు చట్టసభల్లో ఉండి ఆ రాష్ట్రానికి అనుకూలంగా ఒకవేళ చట్టాలు చేసుకున్నట్టయితే భారత రాజ్యాంగం ఎందుకండి? మన భారత రాజ్యాంగానికి అనుకూలంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఈ భారతదేశంలో కొనసాగుతున్నటువంటి ఒక మనం ఖచ్చితంగా రాజ్యాంగాన్ని గౌరవించాల్సి ఉంటది, మన చట్టాలను గౌరవించాల్సి ఉంటది. ఒకవేళ ఆ విధంగా లేనట్లయితే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం విచ్చలవిడిగా ఎవరికి వారు చెప్పుకుంటూ పోతే కుదరదు. కావున దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నిటిని గమనించినటువంటి ఒక హైకోర్టు పెండింగ్ పెట్టినటువంటి ఒక విషయం గిట్ట కాంగ్రెస్ పార్టీకి ముందే క్లారిటీ ఉన్నది. అందుకే ఈటల రాజేందర్ గారు సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ఒక నాయకుడు, అయ్యా మీరు ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి ఒక వార్డు మెంబర్ నుండి సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ వరకు ఆర్థిక వికలాంగులైనరు సర్పంచులు, ఎంపీటీసీలు 10 సంవత్సరాల నుండి పనిచేసినటువంటి ఒక వ్యక్తులకు టిఆర్ఎస్ పార్టీ బిల్లులు ఇయ్యలే. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 15 నుంచి 20% కండుకొని బిల్లులు అక్కడ ఇస్తుంది తప్ప ఇప్పటికి పూర్తిగా ఇవ్వలేదంటే ఒక విషయం పట్ల క్లారిటీ ఉన్నది. ప్రజల నడ్డి మీరు వద్దు, దయచేసి మీరు సామాన్య ప్రజలు ఖర్చు పెట్టుకోవద్దని రాజేందర్ అన్న గారు. నందారెడ్డి గారు ఓకే, ఓవరాల్గా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ వాదనలు విన్నారు కదా. సో దీంట్లో 9th షెడ్యూల్లో చేర్చాలని చెప్పి నందారెడ్డి గారే చెప్తున్నారు. సో 9th షెడ్యూల్లో ఎవరు చేస్తారు? సో బీజేపీకి బాధ్యత లేదని